గవర్నర్ కు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాకుండా రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారని ఆమె అన్నారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ వాదంతో సీఎం అయిన కేసీఆర్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని అన్నారు. అదే రాజ్యాంగం మీద ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. ఇక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. గవర్నర్ కు జరుగుతున్న అవమానాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, గవర్నర్ కు మద్దతుగా నిలబడుతుందని ఆమె చెప్పారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. భారత రాజ్యాంగం ఏర్పడిన రోజు ఈ రోజు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని మిగతా అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ఒక స్ఫూర్తి, ఒక మోడల్ గా నిలిచింది భారత రాజ్యాంగం. ఎన్నో విభిన్న మతాలు, ఎన్నో విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, ఇలా భిన్నత్వాన్ని ఒక్క ప్లాట్ఫామ్ మీద, ఒక్క తాటి మీద తీసుకొచ్చింది మన పవిత్రమైన భారత రాజ్యాంగమే. కనుక మరొక్కసారి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ గారిని, ఆయన నేతృత్వంలో ఎంతో మంది మేధావులకు మరొక్కసారి భారత రాజ్యాంగానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది. ఇంత పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్, కేసీఆర్ సర్కార్ గౌరవిస్తుందా? దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఇదే భారత రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణ వాదంతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కేసీఆర్ గారు. ఇదే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇదే గవర్నర్ గారి ముందు భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ రోజు కేసీఆర్ గారికి మన భారత రాజ్యాంగం అంటే గౌరవం ఉందా అని అడిగితే లేదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మార్చి రాయాలి అని భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్నే కాదు భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజలను అవమానించిన వాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారత రాజ్యాంగాన్ని ఎందుకు మారవాలి అని మరొక్కసారి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాం. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఆ వాగ్దానాలు నిలబెట్టుకోకపోగా ఈ రోజు నియంతలా పాలిస్తున్నాడు కేసీఆర్ గారు. అసలు మీరు అన్ని వాగ్దానాలు ఇచ్చారు కదా, మరి ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడానికి మీకు భారత రాజ్యాంగం అడ్డొచ్చిందా? రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు అన్నారు. మరి రుణమాఫీ చేయడానికి భారత రాజ్యాంగం అడ్డొచ్చిందని మీరు భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తిరగరాయాలని వ్యాఖ్యానించారా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నారు. దానికి అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. మీరు ఇవ్వడానికి అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. పేదలకు అది ఇవ్వడానికి అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? 3 ఎకరాల భూమి అన్నారు. ఆ 3 ఎకరాల భూమి ప్రజలకు ఇవ్వడానికి మీకు అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? పోడు భూములకు పట్టాలైతేనేమి, మైనారిటీలకు రిజర్వేషన్ అయితేనేమి, పెంచుతామని అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు